oppose this bill, sir, and I would like to mention that this week firmly oppose the Waqf Amendment Bill 2025, sir. వక్ఫ్ సవరణ బిల్లు 2025 అటు లోక్సభలో ఇటు రాజ్యసభలోనూ పాస్ అయింది. 2 రోజుల పాటు అర్ధరాత్రిళ్ల వరకు జరిగిన చర్చోపచర్చల తర్వాత ఓటింగ్ను నిర్వహించి బిల్ పాస్ అయ్యేలా సక్సెస్ అయింది ఎన్డీఏ సర్కార్. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఏపీ నుంచి వైసీపీ ఎవరికి సపోర్ట్ చేసింది బిల్లు విషయంలో అనేదే ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. వాస్తవానికి లోక్సభలో వైసీపీ పక్షనేత మిథున్ రెడ్డి, రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి వక్ఫ్ సవరణల బిల్లు 2025ను వైసీపీ వ్యతిరేకిస్తోంది అని సభల్లో స్పష్టమైన ప్రకటనలు చేశారు. ఓసారి వినండి. Amendment to Section 72(1) reduces the annual contribution payable to the board from 7 to 5%. This provision has the potential to bankrupt a board, sir. And there are various other concerns also. So we oppose this bill, sir, and I would like to mention that Telugu Party took our name. So I would like to say that what they have spoken today and what they have done today, not one minority in our state will approve of that, sir. And Y.S. Jagannath Reddy has given a word that he will stand by the Muslim community for the Waqf Board bill, and we have stood our ground. And I would like the people of Andhra Pradesh to note that Chandrababu has ditched the minority community, sir. About faith, history and the principles that make India a diverse, secular and democratic nation we all cherish. I argue, my esteemed colleagues, remember that democracy is not merely about voting in elections, it is about standing up on the very values that define us are under threat. With this, we firmly oppose the Waqf Amendment Bill 2025. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఓటింగ్ టైం వచ్చేటప్పటికి వైసీపీ ఏం చేసింది అనేది బిగ్ క్వశ్చన్. ప్రధానంగా ఈ డౌట్ రాజ్యసభలో వచ్చింది. దీనికి రీజన్ 245 మంది సభ్యులుండే రాజ్యసభలో 9 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతానికి 236 మంది సభ్యులు ఉన్నారు. వక్ఫ్ బిల్లుపై జరిగిన ఓటింగ్లో 223 మంది ఎంపీలు మాత్రమే పాల్గొన్నారు. మిగిలిన 13 మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు. అయితే ఎన్డీఏకు 125 మంది సభ్యుల బలం ఉంటే అనూహ్యంగా ఆ పార్టీకి అనుకూలంగా 128 మంది ఓట్లు వేశారు. మరి ఆ 3 ఓట్లు ఎవరు ఎన్డీఏ కోసం వేశారు అనేది బిగ్ క్వశ్చన్. ఇదిలా ఉంచితే రాజ్యసభలోనే యూపీఏ ఎంపీలకు ఉన్న బలం 88, కానీ యూపీఏ నిర్ణయానికి అనుకూలంగా 95 ఓట్లు వచ్చాయి. అంటే 7 ఎవరో అదనంగా కాంగ్రెస్కి మద్దతుగా నిలబడ్డారు. నవీన్ పట్నాయక్ బీజేడీ పార్టీకి 7 ఎంపీలు ఉంటే వాళ్లను ఆత్మ ప్రబోధానుసారం ఓటేయమని చెప్పారట నవీన్ పట్నాయక్. బీజేడీలో ఉన్న ఒక ముస్లిం ఎంపీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తానని బయటికే చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేసిందా లేదా వ్యతిరేకంగా ఓటు వేసిందో తెలియడం లేదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తే యూపీఏ బలం 95కు చేరుకుని ఉంటుంది. కానీ ఈ వైసీపీ వాళ్ళు ఈ 2 సైడ్లో ఎటున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. ఇదే విషయంపై టీడీపీ మాటల దాడి మొదలుపెట్టింది. ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా ముస్లింలను వైఎస్ జగన్ మోసం చేశారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. చట్టసభల్లో వక్ఫ్ బిల్లులకు వైసీపీ వ్యతిరేకమని చెప్పి లోక్సభలో వ్యతిరేకంగా ఓటేసి రాజ్యసభలో నిర్వహించిన ఓటింగ్లో మాత్రం బీజేపీకి అనుకూలంగా ఓటేశారు అని ఆరోపించారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి పేటెంట్. ఇది రాష్ట్రంలో జగమెరిగిన సత్యం అందరికి కూడా. నా మైనార్టీలు, నా ముస్లింలు అని పదే పదే చెప్పి వాళ్ళ యొక్క ఓట్లు గతంలో దండుకొని ఈరోజు మళ్ళా వారి యొక్క ఓట్ల కోసం రకరకాల నాటకాలు ఆడుతూ ఉన్నాడు. పార్లమెంటు సాక్షిగా ముస్లింలని ఈ జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడు. ముస్లిం సమాజానికి సంబంధించి వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ చట్ట సవరణ బిల్లుపై వైసీపీ పార్లమెంటు సాక్షిగా ఆడినటువంటి డబుల్ గేమ్ ఇవాళ బట్టబయలైంది. పార్లమెంట్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకి వైసీపీ వ్యతిరేకమని చెప్పాడు. లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేశారు. రాజ్యసభకు వచ్చేసరికి అనుకూలంగా ఓటు చేసి ఓటింగ్ అయిపోయిన తర్వాత పార్టీ నుంచి విప్పు జారీ చేశారు. పార్లమెంటు చరిత్రలో ఇప్పటి వరకు ఓటింగ్ అయిన తర్వాత విప్పు జారీ చేసినటువంటి సంఘటనలు కానీ జారీ చేసిన పార్టీలు కానీ ఇప్పటి వరకు లేవు. ఇది ముస్లింల విషయంలో
ఒక జగన్మోహన్ రెడ్డి ఇటువంటి దుశ్చర్యకి పాల్పడ్డాడు, ఇంతటి మోసానికి పాల్పడ్డాడు అనేది ఇలా దేశం అంతా చూస్తూ ఉంది. నేషనల్ మీడియా కోడై కూస్తూ ఉంది వీళ్ళు చేసినటువంటి ఈ మోసం అనేది. ఎందుకంటే జగన్ సూచనలతోటే రాజ్యసభలో వాళ్ళు మద్దతుగా ఓటేశారు ఎంపీలు. ఇది యథార్థం. ఎన్డీఏ ప్రభుత్వానికి లోక్సభలో పూర్తి మెజారిటీ ఉంది. నువ్వు వ్యతిరేకంగా వేస్తావా అనుకూలంగా వేస్తావా తర్వాత విషయం. నువ్వు ఏ స్టాండ్ తీసుకున్నావో ఆ స్టాండ్కి రాజ్యసభలో నువ్వు కట్టుబడి ఉన్నట్టయితే అప్పుడు తెలిసేది ఏమయ్యేదనేది. నువ్వు ఇక్కడ కప్పదాట వ్యవహారం చేశాడు. లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేసి రాజ్యసభలో అనుకూలంగా ఓటు చేసి మళ్ళీ మోసం చేయడానికి వ్యతిరేకంగా ఓటు చేయమని విప్పు జారీ చేశాను అన్నాడు. విప్పు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. సో రకరకాల డ్రామాలు ఆడారు. ఇప్పుడు అసలు వీళ్ళ స్టాండ్ ఏంటి అనేది స్పష్టంగా చెప్పే ధైర్యం లేకపోతే ఒక రాజకీయ పార్టీకి ఏ విధంగా చెప్పాలి? రాజకీయ పార్టీ ఒక అంశం మీద స్పష్టమైన అవగాహన ఉండాలి, ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో మేము భాగస్వామ్య పక్షాలుగా పూర్తి స్టాండ్తో ఉన్నారు ఆ అంశం మీద. ఎక్కడ కూడా నష్టం జరగకూడదు, ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి ఎటువంటి నష్టం జరగకూడదు, దానిలో ఉన్నటువంటి క్లాజుల మీద పూర్తి స్థాయిలో అవగాహనతో తెలుగుదేశం పార్టీ చర్చించి అనేక రకాలుగా ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ఏర్పాటైందో ఆ జేపీసీ ముందు అనేక సవరణలు ప్రతిపాదించి ఆ సవరణలన్నీ కూడా దగ్గరుండి చేయించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు, నిర్మోహమాటంగా మాట్లాడారు. ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏందో బయట చెప్పలా, లోపల చెప్పలా. ఓటింగ్ అయిపోయిన తర్వాత విప్ జారీ చేసిన వైసీపీ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు జగన్ ప్రకటించుకున్నారని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు అసలు వాళ్ళకంటూ ఓ స్టాండ్ లేదని, ముస్లింలను జగన్ మోసం చేశారని ఆరోపిస్తున్నారు.